హాయ్ ఫ్రెండ్స్, 2025 సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు అయితే రాబోతున్నాయి. ఈ 3 సినిమాలకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. సినిమాల ప్రమోషన్స్ ఓ రేంజ్ లో సాగుతున్నాయి. 3 సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న టీమ్ తో అన్స్టాపబుల్ సందడి చేయగా మిగిలిన 2 సినిమాల ప్రమోషన్ ఎపిసోడ్ షూటింగ్ త్వరలో జరగబోతుంది. టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ సినిమాలు విడుదల కావడం కామన్. 2024లో గుంటూరు కారం, సైందవ్, నాసామిరంగా, హనుమాన్ సినిమాలు సంక్రాంతి కానుకగా వచ్చాయి. అందులో హనుమాన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా నాసామిరంగా పర్వాలేదనిపించింది. ఇతర సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి 3 స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారు. 2 రోజుల గ్యాప్ లో ఈ 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ రానుంది. జనవరి 12న బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల కాబోతుంది. చివరికి జనవరి 14న వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రానుంది. ఇప్పటికే వెంకటేష్ అనే టీం సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒక మంచి సంక్రాంతి మూవీగా మా సినిమా ఉంటుందంటూ వెంకీ, అనిల్ రావిపూడి బలంగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఏది వచ్చినా బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో సందడి చేయడం కామన్ అయింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా యూనిట్ సభ్యులు సైతం అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 31న షూటింగ్ ఉంటుందని సమాచారం. సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా డాకు మహారాజ్. బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాలో నటించడంతో అన్స్టాపబుల్ లో ఈ సినిమా కోసం ప్రత్యేక ఎపిసోడ్ చేయబోతున్నారు. దర్శకుడు బాబీతో పాటు హీరోయిన్స్, నిర్మాత నాగవంశీ అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో పాల్గొనే అవకాశాలున్నాయి. గేమ్ చేంజర్ కి సంబంధించిన ఎపిసోడ్ తర్వాత డాకు మహారాజ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉంది. గతంలో బాలకృష్ణ తన సినిమాల ప్రమోషన్ లో భాగంగా అన్స్టాపబుల్ లో ఎపిసోడ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు డాకు మహారాజ్ కోసం సీజన్ 4 లో ప్రత్యేక ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. మరి సంక్రాంతికి విజేతగా ఏ సినిమా నిలుస్తుంది, ఏ సినిమా ప్రేక్షకులకు ఆదరణ దక్కించుకుంటుంది అనేది తెలియాలంటే మరో 2 వారాలు ఆగాల్సిందే. వీడియోని లైక్ చేసి మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.